హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లండన్ బ్రతుకులు. సో ఈరోజైతే ఫైనల్గా మన గ్రాడ్యుయేషన్ డే అయితే వచ్చేసింది. అసలు ఈ గ్రాడ్యుయేషన్ కోసం అయితే మనం ఇండియా నుంచి యూకే అయితే వచ్చాము. సో ఈ గ్రాడ్యుయేషన్ వెనక, ఈ సర్టిఫికేట్ వెనక ఎంత స్ట్రగుల్స్ ఉన్నాయో ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి తెలుసు. సో ఎంత కష్టం ఉందో, కొన్ని టైంలో అయితే నిద్రలేని రాత్రులు కూడా ఉంటాయి. ఆ పార్ట్ టైం షిఫ్ట్స్, మళ్ళీ దానికి స్ట్రగుల్గా కుకింగు అండ్ స్లీపింగు, మళ్ళీ స్టడీయింగ్, ఇట్లా అన్నీ మేనేజ్ చేసుకుంటూ ఫైనల్గా ఒక గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ పట్టా తీసుకున్నాడు అంటే దాని వెనక చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. సో అలాంటి స్ట్రగుల్స్ అన్నీ దాటుకొని ఫైనల్గా అయితే మనమైతే గ్రాడ్యుయేషన్ డేకి అయితే వచ్చేసాము. అసలు ఈ గ్రాడ్యుయేషన్ డే అనేది ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ స్టూడెంట్లో ఇది జస్ట్ ఓన్లీ సర్టిఫికేట్ కాదండి. దీని వెనక ఎంతో లైఫ్ ఉంది. ఆ లైఫ్ అసలు ఇక్కడికి వచ్చినాక ఇండిపెండెంట్గా ఎలా బతకాలి, అసలు జీవితం ఏంటి అనే విలువ అయితే నాకైతే తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్నిసార్లు అయితే ఇంటికి వెళ్ళాలని ఉన్నా కానీ మనం ఇంటికి వెళ్ళలేని సిచ్యువేషన్, ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంది. కానీ పోవాలి అనుకుంటే దానికి కూడా అదృష్టం ఉండాలేమో అనిపించింది. సో నేను ఎన్ని మిస్ అయ్యాను ఈ డ్యూరింగ్ ద ఎంఎస్. అసలు నేను కొన్ని పండగలు కానీ, కొన్ని ఇంట్లో జరిగే కార్యాలకు కానీ చాలా వాటిని మిస్ అయ్యాను ఫ్రెండ్స్. సో దీని అంతటికీ కారణం అయితే నాకైతే మా ఎన్విఎన్ మామ. ఆయన చెప్పిన ఒకటే మాట, నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని గుర్తుపెట్టుకొని ఒక మాట అన్నాడు. ఆ ఒక్క మాటతో నేనైతే ఇంత దూరం రాగలిగాను. సో నా లైఫ్లో ఎవరైతే ఇలా సపోర్ట్ చేశారో మీ లైఫ్లో కూడా అలా సపోర్ట్ చేసేవాళ్ళంటే ప్లీజ్ కామెంట్ ఆన్ ది బిలో సెక్షన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.